నదీ పరివాహకంలో రాజధాని నిర్మిస్తున్నారన్న జగన్ వ్యాఖ్యలపై మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే జగన్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ వక్రీకరిస్తోందని వైసీపీ ఎదురుదాడి చేస్తోంది. జగన్ అన్నది ఒకటి, తెలుగుదేశం ప్రచారం చేస్తున్నది మరొకటని తిప్పికొడుతోంది. రివర్ బేసిన్లో కాకుండా గుంటూరు, విజయవాడ మధ్య క్యాపిటల్ నిర్మించాలని జగన్ అన్నారని స్పష్టం చేసింది. చంద్రబాబు ప్రభుత్వం రివర్ బేసిన్లో అమరావతి పేరుతో రాజధానిని నిర్మిస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు సైతం ఈ వ్యవహారాన్ని పరిశీలించాలని కోరారు. రివర్ బేసిన్లో కనీసం భవనం కట్టడానికి కూడా అనుమతి ఇవ్వరన్న జగన్ చంద్రబాబు ఏకంగా రాజధాని నగరాన్నే కడతామంటున్నారని విమర్శించారు. I do not know where the fuse and the plug is, but one should seriously consider this aspect is the most important aspect. See, Vijayawada is here, Guntur is here, Amaravati is here, 40 kilometers from Vijayawada, 40 kilometers from Guntur. జగన్ చేసిన ఈ కామెంట్స్ ను తెలుగుదేశం తప్పుబట్టిందే. వివిధ దేశాలు, రాష్ట్రాల రాజధానులు నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నాయన్న సంగతి మర్చిపోయారా అని కౌంటర్ ఇచ్చారు మంత్రి పయ్యావుల. ఓకే అంటావు, మళ్ళీ ఈ రోజు ఏం మాట్లాడావు? నదీ పక్కన నగరాలు ఎందుకు అని అంటావు? అయ్యా, ఢిల్లీ ఎక్కడుందయ్యా? ఢిల్లీ ఎక్కడుంది? యమునా నది ఒడ్డునుంది. కాశీ ఎక్కడుంది? గంగా నది ఒడ్డునుంది. కల్కత్తా ఎక్కడుంది? హుగ్లీ నది ఒడ్డునుంది. న్యూయార్క్ ఎక్కడుంది? హడ్సన్ రివర్ పక్కనుంది. లండన్ ఎక్కడుంది? థేమ్స్ నది పక్కనుంది. ప్రపంచంలో నాగరికత మొదలైంది, పెరిగింది నదుల పక్కనే. మేము ప్రకృతితో కలిసి పయనించాలనుకుంటాము, నువ్వేమో నీ ఓన్ రాజ్యాంగం ప్రకారం పోవాలని నువ్వు ముందుకు అనుకుంటావు. ఇటు గుంటూరుకు, అటు విజయవాడకు అమరావతి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నారు జగన్. అది కూడా వాటర్, కరెంట్, రోడ్డు సౌకర్యం లేని ఏరియాలో రాజధాని నిర్మాణానికి 2 లక్షల కోట్లను ఎలా తెస్తారని వ్యాఖ్యానించారు. Not in Amaravati. See, Vijayawada is here, Guntur is here, Amaravati is here, 40 kilometers from Vijayawada, 40 kilometers from Guntur, in a virgin land, in a river basin, which does not have electricity, which does not have power, which does not have roads, which does not have water, which does not have anything. జగన్ చేసిన ఈ కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు మంత్రి నారాయణ. కొత్త బైపాస్ రోడ్డుతో విజయవాడ నుంచి అమరావతికి 3 కిలోమీటర్లే అని అన్నారు. విజయవాడ నుంచి 40 కిలోమీటర్లు అని చెప్పారు. ఇప్పుడు వచ్చేసింది వెస్టర్న్ బైపాస్ రోడ్డు 3 కిలోమీటర్లు అవతలకి యువతలకి, విజయవాడ అవతలకి యువతలకి 3 కిలోమీటర్లు. ఇంకొక ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుంది. అయితే రాజధానిపై జగన్ అన్నది ఒకటి, టీడీపీ విష ప్రచారం మరొకటని వైసీపీ ఎదురుదాడికి దిగింది. జగన్ ఏమన్నారు, టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారమేంటో నిగ్గు తేల్చింది వైసీపీ. మీ హెరిటేజ్లన్నీ కూడా ఎందుకు కట్టారు? మారుమూల పల్లెటూళ్ళలో ఎందుకు కట్టలేదు? అంటే మీ సొమ్ము, మీ భార్య గారు, కొడల గారు సంపాదించిన సొమ్ము అయితేనేమో మీకు విపరీతమైన భ్రాంతి, అది విపరీతమైన విలువైంది. ప్రజల ఆస్తి మాత్రం ఇలా చేస్తారా? ఏమయ్యా, ఇంత జనం సొమ్ము తగలేసే బదులు హైవే పక్కన, అంటే విజయవాడ గుంటూరు మధ్యలోనో, బెజవాడ బందరు మధ్యలోనే, లేదా బెజవాడ ఏలూరు మధ్యలోనో ఎక్కడో అక్కడ కట్టొచ్చు కదా. కట్టి మిగతా జోనింగ్ చేసి వదిలేస్తే అది ప్రజలే నిర్మాణం చేసుకుంటారు కదా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అన్నదాన్ని ఏ రకంగా వీరు చిత్రీకరిస్తున్నారు. మొత్తానికి రాజధానిపై నేతల మాటలు కాకరేపుతున్నాయి. జగన్ వ్యాఖ్యలను టీడీపీ వక్రీకరిస్తోందని వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది.